కాదు. 2,41,00,000 రూపాయలు సంక్షేమ కార్యక్రమానికి బటన్ నొక్కి ఏ విధమైనటువంటి ఫిల్ఫరేజీ లేకోకుండా, మధ్యవర్తులు లేకోకుండా, ఈవెన్ కరోనా సమయంలో కూడా ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అందించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిని మనం చేస్తున్నా. ఇవన్నీ చూసిన తర్వాత భయం పడుతున్నట్టుంది చంద్రబాబు నాయుడు గారికి. మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం లేదు. చాలా విస్పష్టమైనటువంటి అంశం ఇది. నేను మనం చేస్తున్నా. ఏనాడైనా చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు, 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఉమ్మడి రాష్ట్రానికి. ఇక్కడికి ప్రభుత్వ పాఠశాలల పట్ల మంచి చూపు చూశారా? బాగు చేశారా? ప్రభుత్వ పాఠశాలను మూసివేశారు, ప్రైవేటు పాఠశాలలకు రాజమార్గం వేశారు. అలాంటి దౌర్భాగ్యమైనటువంటి పరిపాలన మీది. అందువల్లనే జగన్మోహన్ రెడ్డి గారు చక్కని పరిపాలన అందించేటటువంటి పరిస్థితికి వచ్చి ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం కాబట్టి ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారనేటువంటి అంశాన్ని మీకు కూడా తెలుస్తుంది. సహజంగా తెలవకుండా ఎందుకుంటుంది? మీరు కూడా సర్వేలు చేయించుకుంటారు కదా. జగన్మోహన్ రెడ్డి గారికి అద్భుతమైనటువంటి ఓటింగ్ పర్సంటేజ్ ఉందనేది విస్పష్టంగా అర్థమైన తర్వాత ఎవడు గెలుస్తాడు? పవన్ కళ్యాణ్ గెలుస్తాడా? లేకపోతే ఇంకెవడన్నా గెలుస్తాడా? అందరినీ కలుపుకుందాం, కలుపుకుంటే ఏదైనా 4 సీట్లు వస్తాయని తాపత్రయపడుతున్నటువంటి దశలో ఇవాళ తెలుగుదేశం ఉన్నది. ఈ విషయం జనానికి అందరికీ అర్థమైపోయింది. మా మార్పుల మీద, మాకు సంబంధించినటువంటి అంతర్గత విషయాల మీద ఏదో బాధ కలిసే విధంగా మాట్లాడటం చాలా దురదృష్టకరమైనటువంటి అంశమని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో 35 లక్షల ఎకరాల మీద, అసైన్మెంట్ భూముల మీద విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి 35 లక్షల ఎకరాలను ఎవరైతే స్వాధీనంలో ఉన్నారో వాళ్ళందరికీ హక్కులు కల్పించినటువంటి ప్రభుత్వం ఇది. ఇలాంటి అనేక సంస్కరణలు తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం ఇదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఇక యువగళం ఏంటది? యువగళమేనా? ఏమండి చంద్రబాబు నాయుడు గారు యువగళం అని బయలుదేరారు. యువగళం రేపు ఎప్పుడో పూర్తి అవుతుందని అంటున్నారు. అవుతుందట. ఏమండి మీ అబ్బాయి లోకేష్ బాబు యువగళంలో ఇన్ని కిలోమీటర్లు నడిచానని చెప్తున్నారు కదా, ఏమైనా ఎదిగాడండి? ఒక నాయకుడిగా గుర్తింపు వచ్చిందండి? ఎదగలేసి అది వీటేమైనా తగ్గాడేమో మరి నాకు తెలియదు. అది ఒక యాత్ర. దాన్ని అసలు ఎవరన్నా చూశారా? ఎవరన్నా మెచ్చుకున్నారా? ఏమైనా చేశారా? ఒక పెద్ద కామెడీ షో, రకరకాల కామెడీలన్నీ పెట్టారు. దానిలో హిట్ కోసం, హిట్ సినిమా కోసం కామెడీలు పెడతారే, ఆ విధంగా కామెడీలు పెట్టి దాన్ని హిట్ చేయాలని ప్రయత్నం చేస్తే యువగళం అట్టర్ ఫ్లాప్ అయింది. లోకేష్ బాబు ఒక అంగుళం కూడా ఎదగలేకపోయాడు రాజకీయాల్లో అనే విషయం ఈ యువగళం చాలా స్పష్టంగా చెబుతున్నటువంటి అంశం. అని అంటే ఒక గిఫ్ట్ ఇస్తాడంట. రేపు జరిగేటటువంటి మీటింగ్లో వాళ్ళ నాన్నగారికి ఒక గిఫ్ట్ ఇస్తా అంట. ఏంటంటే రెడ్ బుక్ అంట. ఏం చేసుకుంటారు? రెడ్ బుక్ 4 గీసుకుంటారా? మీరు అధికారంలోకి వచ్చేదా చచ్చేదా? రెడ్ బుక్ తీసుకొచ్చి ఏదో చేస్తామని ప్రగల్భాలు పలికేటటువంటి పరిస్థితికి మీరు దిగజారిపోయారు. ఈ దిగజారిపోయినటువంటి తెలుగుదేశం పార్టీ గురించి పదే పదే మాట్లాడాలంటే మాకు కూడా ఇసుగ్గా ఉంది. అయినా ఏదో తప్పదు కదా. మీరు మాట్లాడేటటువంటి మాటలకు సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత మాకున్నది. చివరికి పవన్ కళ్యాణ్ మీరు కలిసిన 0-0 కలిస్తే 0-0 ఇంటూ అయినా కూడా అది 0 అవుతుందనే వాస్తవాన్ని మీరు గమనించాలి. ఎన్నికల్లో అది నిరూపణ అవుతుందని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కలిసి వచ్చిన, అసలు నాకు అర్థం కాల. చంద్రబాబు నాయుడు గారు నేను ఒకటి అడుగుతా, చెప్పండి, మీ దగ్గర దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే, అసలు పవన్ కళ్యాణ్కి ఎన్ని ముష్టేయాలనుకుంటున్నారు? మీరు ఎన్ని సీట్లు ముష్టేయాలనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ ఎన్ని తీసుకోవాలనుకుంటున్నాడు? ఇది చెప్పండి. అంతేకాదు, మీ ఇద్దరు కలిసింది రాష్ట్ర భవిష్యత్తు కోసం అట. అయ్యా, మీ ఇద్దరు కలిశారు కదా ఇంతకుముందు ఒకసారి, కలిసి అధికారంలోకి వచ్చారు కదా. ఏమి రాష్ట్ర భవిష్యత్తును కాపాడారు మీరు చెప్పండి? అవంగానే మళ్ళీ తిట్టుకున్నారుగా, అవంగానే మళ్ళీ కొట్టుకున్నారుగా, అవంగానే మళ్ళీ ఒకళ్ళొకళ్ళు విమర్శించుకున్నారు కదా. మీది కలహాల కాపురం అని తేలిపోయింది కదా. ఆ రోజున మోడీ గారు మీతో కలిసి ప్రయాణం చేసిన, పవన్ కళ్యాణ్ గారు మీతో కలిసి ప్రయాణం చేసిన,
ఎన్నికలు అయిపోయిన తర్వాత మోడీ గారిని మీరు విమర్శించారు, మిమ్మల్ని మోడీ గారు విమర్శించారు, పవన్ కళ్యాణ్ గారు మోడీ గారిని నిన్ను విమర్శించారు. మళ్ళీ వాళ్ళు వచ్చి మేము కలుస్తున్నాం రాష్ట్ర భవిష్యత్తు కోసం. ఒకసారి కలిసి మీరు రాష్ట్ర భవిష్యత్తును సర్వనాశనం చేసి మళ్ళా కలిసి ఏం చేయబోతారో ప్రజలకు తెలియదని అనుకోకండి అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఓకే, ఈ పిచ్చి మాటలు పులివెందుల జగన్మోహన్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం, పులివెందుల రాజశేఖర రెడ్డి గారి సొంత నియోజకవర్గం, సొంత ఊరు, అక్కడే పోటీ చేశారు, అక్కడే గెలుస్తూ వచ్చారు. చంద్రగిరిలో లాగా ఓడిపోలేదు. ఇప్పుడు గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా. బీసీలకు ఏ విధమైన ప్రాముఖ్యత ఎక్కడ ఎలా ఇస్తున్నామో ప్రజలందరికీ తెలుసు, బీసీలకు తెలుసు. చంద్రబాబు నాయుడు గారు బీసీలకు మంత్రివర్గంలో సరైన స్థానం ఇవ్వని వాడు. లాస్ట్ టైం మీరు చూశారు కదా, ఒక్క మైనారిటీ ఉన్నాడండి కేబినెట్లో 5 సంవత్సరాల పాటు. ఒక్క మైనారిటీని కూడా పెట్టనటువంటి దుర్మార్గమైన పరిపాలన చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని ప్రశ్నించేటటువంటి స్థాయి నీకు లేదనే విషయాన్ని దయచేసి గమనించమని కోరుతూ ఉన్నా. మీరు ఒక విషయాన్ని గమనించండి. మార్చారు అన్నారేంటి? మారుస్తారు. మాకున్నటువంటి సౌలభ్యం గురించి మారుస్తారు. ఎవరిని మార్చినా వారు గెలుపు కోసమే మారుస్తారు. వాట్ ఈస్ దిస్? ఇంకా మార్పులు ఉంటాయి చూడండి. ఇది కులాల వారీగా మార్చాల్సిన అవసరం లేదు. పార్టీ బలోపేతం చేయటం కోసం మార్పులు ఉంటాయి. బీసీలకు తగిన స్థానం ఉంటుంది, ఎస్సీలకు తగిన స్థానం